హెల్త్ విషయాలు ఎవరైనా మాట్లాడుకోవాలనుకుంటున్నప్పుడు మనం అక్కడ ఉండకూడదు, లేదా మనకి ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడాలి. నెక్స్ట్, ప్రదేశానికి ఆచారానికి మర్యాద ఇవ్వటం. ప్రదేశానికి మర్యాద ఇవ్వడం అంటే ఏంటి? ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది ఈ మొత్తం మర్యాదలో. స్కూల్లో ఏం మర్యాదలు ఫాలో అవ్వాలి? డిసిప్లిన్ అంటే కరెక్ట్. సో స్కూల్కి మర్యాద ఏంటి? యూనిఫామ్లో రావడం, అవునా, లైన్లో ఉండడం, క్లాస్లో ఉన్నప్పుడు కరెక్ట్గా హోంవర్క్స్ టైంకి చేయడము, మన క్లాస్లో గోల చేయకుండా ఉండడం, అది స్కూల్కి ఇచ్చే మర్యాద, టీచర్స్కి ఇచ్చే మర్యాద, అవునా. ఇప్పుడు కొంతమంది ఈ మధ్య సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ హోటల్స్లో కానీ థియేటర్స్లో కానీ చూసారా మీరేమన్నా? ఎక్కడ చూడలేదు. ఓకే, అయితే మీరంతా చాలా ఇన్నోసెంట్గా ఉన్నారు. ఇంకా కాకపోతే ఏంటంటే స్పీకర్లో ఫోన్. ప్రదేశం అని అంటే ఇక్కడ మనకి 2 రకాలు ఉంటాయి, ప్రైవేట్ ప్లేస్, పబ్లిక్ ప్లేస్ అనేది. ప్రైవేట్ ప్లేస్ అంటే ఏంటి? ఏవి ప్లేసెస్ని ప్రైవేట్ ప్లేస్ అంటారు? నీకు ప్రైవేట్ ప్లేస్ ఏది? వెరీ గుడ్. సో నీ ప్రైవేట్ ప్లేస్ ఏంటి అని అంటే మీ ఇల్లు. అంటే ప్రతి ఒక్కళ్ళం ఇల్లు కట్టుకునేది దేనికి? మనకు కావాల్సినట్టు ఉండడానికి, అవునా. పబ్లిక్ ప్లేస్ నీ ప్రైవేట్ ప్లేసా? కాదు. పబ్లిక్లో ఎవరెవరు ఉంటాం? నేనుంటా, నువ్వు ఉంటావు. సో అది నాకు వచ్చినట్టు నేను ఉండకూడదు అక్కడ, నాకు కావాల్సినట్టు అన్ని విషయాల్లో. పబ్లిక్కి ఎలా ఉండాలో దానికి తగ్గట్టు ఉండాలి. సో ప్రైవేట్ ప్లేస్, మీ ఇంట్లో కూడా మీకు ఇంకా ప్రైవేట్ ప్లేస్ ఏంటి? మీ రూము, మీ బాత్రూము, అవునా. బాత్రూంలో చేసే పనులు మీ ఇంట్లో కూడా హాల్లో చేయరు కదా. అందుకని ఇంట్లో చేసే అన్ని పనులు పబ్లిక్లో చేయరు. ఓకే, సో అట్లా ఆ డిఫరెన్స్ మీకు తెలియాలి చిన్నతనం నుంచి. ఏది ప్రైవేట్ ప్లేస్, ఏది పబ్లిక్ ప్లేస్ అనేది ఒక అవగాహన ఉండాలి. అంటే పబ్లిక్ ప్లేస్లోకి వస్తే ఫోన్లు స్పీకర్లో పెట్టుకొని మాట్లాడడం, ఫేస్ టైములు చేయడం, లేతే హెడ్ ఫోన్స్ పెట్టుకోకుండా వీడియోలు చూడటం. ఆ వీడియోల్లో వచ్చేవి పక్కన కూర్చున్నాం అనుకో, మనం బస్సులో వెళ్తాము, పక్కన కూర్చుంటాం, ఆ వీడియోలో ఏదో మాస్ సాంగో ఏదో చూస్తారు. మీకు నచ్చుతుందా? మీ పక్కన కూర్చున్న వాళ్ళు చూస్తుంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటివి చేయకూడదు, అవునా. సో ఆ అవగాహన ఉండాలి. ఆ ప్రదేశానికి మర్యాద అంటే అట్లాంటిది మెయిన్. సరే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు ఏకీభవించకపోవచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు, అయినా కూడా మర్యాదగా విభేదించాలి. ఫైటింగ్ కాదు. సరే, నీ అభిప్రాయం అదైతే నా అభిప్రాయం ఇది అనుకోగలగాలి. సో అది మర్యాదలు. రెండవది చిత్తశుద్ధి. అంటే ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు అవినీతి ఉండద్దు అని. ఏ ఆఫీసుల్లో అయినా, సమాజంలో అయినా ఎవరైనా కల్తీలు అమ్మకుండా ఎవరి కాళ్ళు సిన్సియర్గా పనిచేశారనుకో ఎంత బాగుంటుంది. బయట హాయిగా బ్రతకచ్చు, సింపుల్గా, భయం లేకుండా, ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేస్తే. దీనిలో అన్నీ చాలా క్లియర్గానే ఉన్నాయి. మీరు చేసేది 100%. అంటే మీకు ఏ పనన్నా ఇచ్చారనుకో, మీరు వేరే వాళ్ళలా చెయ్యమని కాదు, మీరు చేయగలిగేది 100% చేయండి మీ శక్తికి తగ్గట్టు. నెక్స్ట్, సమయపాలన. మనం టైంకి మొదలు పెడితే టైంకి ఫినిష్ చేయగలుగుతాం. ఎప్పుడు లేట్గా వెళ్ళడం అస్సలు గొప్ప విషయం కాదు, టైంకి వెళ్ళడమే ఇంపార్టెంట్. 5 నిమిషాలు ముందు ప్లాన్ చేసుకోండి, ట్రాఫిక్ ఉన్నా ఏది ఉన్నా. ఒకవేళ లేట్ అయిందనుకో అప్పుడు ఏం చేయాలి? మీకోసం ఎవరో ఎదురు చూస్తున్నారు, లేట్ అవుతుంది, ఏం చేయాలి? ఇన్ఫార్మ్ చెయ్యాలి. ఇక్కడ నాకు చాలాసార్లు ఏం చెప్తారంటే, మీటింగ్కి వస్తారు, వచ్చినప్పుడు మేడం 5 మినిట్స్లో వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పటికి అరగంట అవుతుంది. సో దానివల్ల ఏమన్నా మంచిదైందా? వాళ్ళకి 5 నిమిషాలు అని చెప్పి అరగంట చెప్తే ఇంకా డబల్. అట్లీస్ట్ ఫోన్ చేస్తే 5 నిమిషాలు కాదు, నాకు అరగంట పడుతుంది అంటే నేను ఇంకో పని చేసుకుంటా. అంటే నా టైంకి వాల్యూ ఇచ్చారు అనుకుంటా. అతను 5 నిమిషాలు చెప్పినా అతనికి తెలుసు అరగంటలో వస్తాడు. 2, అతని మీద ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. రెండవది నా టైం వేస్ట్ చేశాడని ఇంకా చిరాకు వస్తుంది, అవునా. సో అందుకని ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, టైం లేట్ అవుతుంటే లేట్ అవుతుందని. నెక్స్ట్, శ్రద్ధ. మనం ఏం పని చేస్తున్నా దాని మీద 100% శ్రద్ధ పెట్టండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఓపికగా వింటున్నారు, సో అదే శ్రద్ధ. తర్వాత జ్ఞానాభివృద్ధి. జ్ఞానాభివృద్ధి అంటే మన మీద ఒకటి తెలుసుకొని అక్కడితో ఆగిపోవటం కాదు, జీవితాంతం మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనకు అన్నీ తెలుసు అనుకుంటామో అప్పుడే శుభం కార్డు పడుతుంది మనకి.
మనం ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటాం, అది చేసుకోవాలి. తర్వాత నియమ పాలన, పారదర్శక భావ ప్రకటన, అంటే ఉన్నవి ఉన్నట్టు చక్కగా చెప్పుకోవాలి, ఏదో సీక్రెట్ లాగా ఉంచద్దు, అలానే మొహం మీద కొట్టినట్టు చెప్పమని కాదు, మర్యాదగా చెప్పుకోవాలి. థర్డ్, ప్రశంస. ప్రశంస అంటే ఇప్పుడు మీరు వచ్చారనుకో, నీ జడలు బాగున్నాయి, నిజంగా బాగున్నాయి, ఇలా చూస్తే మంచిగా అనిపించింది అనుకో, ఎవరికన్నా ఆ రోజు నువ్వు ఏదైనా కొత్త పోగులు పెట్టుకున్నావు అనుకో, మంచిగా అనిపించింది అనుకో, చెప్పు వాళ్ళకి, మొహమాట పడదు. ఏదన్నా బాగుంటే చెప్పండి. మీ టీచర్ ఏదైనా ఆ రోజు లెసన్ బాగా చెప్పారనుకో, మేడం ఈరోజు లెసన్ బాగా చెప్పారు, ఏదో ఒకటి ఒక మంచి కనిపించినప్పుడు దాన్ని నోరు విప్పి మెచ్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. ఏ స్థాయిలో అయినా మీకు ఎవరైనా హెల్ప్ చేశారంటే ఏం చెప్పాలి? చెప్పాలి ప్రతి వాళ్ళకి, చిన్న విషయమైనా. ప్రోత్సహించడం, నిజమైన ప్రశంస ఇవ్వడం, పని చేసిన వారికి గుర్తింపు ఇవ్వడం. ఇప్పుడు మీకు ఇక్కడ అందరు క్లీన్ చేస్తారు కదా, స్కూల్ క్లీన్ చేస్తున్నారు, మీలో ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు వాళ్ళకి? ఇది నేను అప్రిషియేట్ చేస్తాను. మీరందరూ నిజాయితీగా ఒప్పుకున్నారు. 100% దీనికి నేను క్లాప్స్ కొడతాను. ఓకే, ఇది నిజాయితీ అంటే. క్లాస్ మొదలైనప్పటికీ ఇప్పటికీ నిజాయితీ వచ్చింది. సరేనా? ఈసారి మీకు క్లీన్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ భోజనం పెడతారా, వాళ్ళకి ఎంతమంది థ్యాంక్ యూ చెప్పారు? గుడ్ జాబ్, చెప్పిన వాళ్ళు గుడ్ జాబ్. ఇప్పుడు మీకు తెలిసింది కదా, ప్రతిరోజు అయినా సరే ఆ రోజు ఏదైనా కూర బాగున్నా, ఏదో చిన్నది బాగున్నా చెప్పండి. మీరు చెప్తేనే కదా వాళ్ళకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంది. అవునా? ఏముంది, చిన్న మాటే కదా. ఉట్టి థ్యాంక్ యూ కాకుండా ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నారో కూడా చెప్పగలిగారు అనుకో, ఇంకా బాగుంటుంది. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చి అదే కృతజ్ఞత, అనుకువతో మెలగటం. మన ఎవరన్నా ఓకే వీళ్ళు మన మెచ్చుకున్నారనుకో, ఓహో మనమే తోపు అనుకోకూడదు. ఓకే, ఆ వచ్చిన కొద్దీ అనుకువగా ఉండాలి. మనమే అన్నిటికన్నా సూపర్ స్టార్ అనుకోకుండా ఇంకా అనుకువగా ఉండాలి. సరేనా? అలాగే నెక్స్ట్ వచ్చి పరిశుభ్రత. పరిశుభ్రతలో ఇక మనం దాని గురించి చెప్పేదే ఉంటారా, అది కూడా ముందు మనతో మొదలవ్వాలి. ఇక్కడ అందరూ చక్కగా ఉన్నారు, నీట్గా ఉన్నారు, తలదూక్కొని స్నానం చేసి ఫ్రెష్ బట్టలు వేసుకొని చక్కగా నీట్గా ఉన్నారు. సో బేసిక్ ఏంటేంటి, మనిషిగా మనం ఎలా క్లీన్గా ఉంటాము, రోజు ఏం చేయాలి? స్నానం చేయాలి, ఇంకా బ్రష్ చేయాలి, ఇంకా నీట్గా ఉండాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి, తలదూకోవాలి, గోళ్ళు కట్ చేసుకోవాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇలాంటివన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవాలి మనం ఎట్లా క్లీన్గా ఉండాలి అని. ఇలా ప్రతిదీ మనతో శుభ్రత మొదలవ్వాలి. తర్వాత మన చుట్టూతా ఇప్పుడు ఏదైనా తిన్నారనుకో, బిస్కెట్లు కానీ ఏమన్నా, ఆ పేపర్లు ఎక్కడేస్తారు? అందరూ డస్ట్బిన్లోనే వేస్తున్నారా? మరి రోడ్డు మీద తింటే అసలు పాయింట్ ఇక్కడే వస్తుంది. ఎక్కడ వేస్తున్నా? రోడ్డు మీద తింటే. నువ్వేం చేస్తున్నా? నిజమే. ఇంకా చేతిలో పట్టుకొని ఏం నమ్మమంటారా? మరి ఇంత చెత్త ఎందుకుందబ్బా? అయినా కూడా అందరు ఇంత మంచి పిల్లలు అయితే సరే, ఓకే. ఎక్కడైనా సరే మీరు ఏమైనా తింటే అతని దగ్గర చెత్తబొట్టు ఉంటే దానిలో వెళ్ళేయండి. లేకపోతే నేను మామూలుగా బయటికి వెళ్తున్నప్పుడు నాతో పాటే తీసుకెళ్తా. నేనంటే కారులో వెళ్తాను కాబట్టి నాకు ఒక చిన్న బ్యాగ్ ఉంటుంది. బనానా తిన్నా ఏమున్నా దానిలో పడేస్తా, డస్ట్బిన్ లేకపోతే. ఇంటికి వెళ్ళాక పడేస్తాను నేను. అది. సో ఫస్ట్ మనతో శుభ్రత మొదలై మన చుట్టూతా, అలాగే మన ఇంటి బయట కూడా మనదే, సమాజం మనదే కదా. సో అది కూడా మన ప్లేసే, క్లీన్గా ఉంచుకోవాలి, స్కూల్ కానీ ఏదైనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఇంకా స్కూల్లో ఏమైనా చెప్తున్నారా? రెడ్యూస్, రీసైకిల్, ప్లాస్టిక్ కట్ గురించి. ఏంటా 4 hours ఏంటి? 4 hoursలో ఫస్ట్ అవర్ ఏం చేయాలి? చెత్తని రెడ్యూస్ చేయాలి, వీలైనంత వరకు ప్లాస్టిక్ అది వాడద్దు. రెండోది రీయూజ్ అన్నారు. ఎవరన్నారు రీయూజ్? వెరీ గుడ్, చెప్పు. అది
అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట నుంచి కర్రీసో పార్సిల్సో ఏమైనా వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏం చేయొచ్చు, మన గిన్నెలే తీసుకెళ్ళచ్చు, మన క్యారేజ్ తీసుకెళ్ళి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అవునా? నేను బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెప్పించాలన్నప్పుడు మా డిషెసే పంపిస్తాను నేను, వాళ్ళ ప్యాకేజింగ్ తెచ్చుకోను. కానీ కొన్నిసార్లు వాళ్ళ ప్యాకేజింగ్ వస్తుంది, లేదా మనకి కాఫీ బాటిల్స్ టీ బాటిల్స్లోనూ వస్తాయి కదా, అవి కడిగి అవన్నీ నేను వాడతాను. రీయూజ్ వీలైనంత వరకు మళ్ళీ వాడండి. మనకు వచ్చే కవర్స్ ఉంటే వీలైనప్పుడు మన బ్యాగ్ తీసుకెళ్తాం బెస్ట్ బయటికి వెళ్ళినప్పుడు. ఏమా ప్లాస్టిక్ని తగ్గిస్తా, మనది ఏదైనా బ్యాగ్ ఉంటే అది తీసుకెళ్ళటం బెటర్. నా బండిలో ఎప్పుడు నాకు బ్యాగ్ ఉంటుంది. సో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, రోల్ మోడల్. ఆ రోల్ మోడల్ నేను యాడ్ చేశాను. అర్థమైందా? అది నిజమైన దానిలో ఉండవు, రోల్ మోడల్ నేను చేశాను. సో సివిక్ డే అంటే ఇవి పాటించటం. ఓకే, మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? ఇది మనం ఎవరి కోసమో చేయటం లేదు, మన కోసమే చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకన్నా తెలివిగల ఏమొస్తున్నాయి? రోబోట్స్. అవునా? ఇప్పుడు ఇవన్నీ పాటిస్తా ఉంటే మిమ్మల్ని ఎవరు వదులుకోరు, వర్క్కి వెళ్తే వదులుకోరు, జీవితంలోనూ ఫ్రెండ్స్గా వదులుకోరు. ఓకే, ఇది బ్యాడ్జ్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో మార్పు నాతోనే అని వస్తుంది బ్యాడ్జ్. ఆ బ్యాడ్జ్ పెట్టుకున్నప్పుడు ఆ రోజు మీరు అది పార్టిసిపేట్ చేస్తున్నట్టు. సో మేము కొన్ని చేసి పంపిస్తాము, ఇంట్రెస్ట్ ఉన్నాళ్ళు మీరు ఆ బ్యాడ్జ్ పెట్టుకొని అది పెట్టుకున్న రోజు మాత్రం అన్ని ఫాలో అవ్వాలి. ఈ పాటిచ్చే నాకు కూడా బ్యాడ్జ్ పెట్టుకున్న రోజు మనం ఎక్కువ స్పృహతో ఉంటాం. ఓకే, నేను తప్పు చేయొద్దు ఇవాళ, చిన్నది కూడా ఏం చేయకుండా ఉండాలి అనేది, అది మనకు అలవాటుగా మారిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. ఇంత ఓపిక్గా విన్నారు, షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.